హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. 1 వీక్ అయిపోయింది ఇల్లు చూడక. ఆర్లాండోకి వెళ్ళాం. లాస్ట్ వీడియో చూపించారు ఆర్లాండో ట్రిప్పు. అక్కడికి వెళ్ళి 1 వీక్ చూడలేదు. సో ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా వెళ్ళి ఇల్లు చూద్దామా అని ఎదురు చూస్తుంటే సో వచ్చాను. చూస్తుంటే ఏంటి ఇల్లు అని అనుకున్నా. చూస్తే అది మన ఇల్లే. సో పైన అంతా అప్పుడే కట్టేశారు. 1 వీక్ రాలేదంతే. అంత లోపల ఎంత ఫాస్ట్గా పైకప్ అంతా వేసేసారు. అసలు ఇల్లు అంతా షేప్ వచ్చేసింది. ఇప్పుడు నా ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నాను అనేసి. అసలు ఆ వీడియోలో జస్ట్ బేస్ ఉందంతే. ఒక్కసారిగా అసలు ఎంత ఫాస్ట్గా ఇలా కట్టేశారు. అసలు చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే. సో ఫుల్ హ్యాపీ. ఇంకా చూస్తున్నారు కదా, 6 ఇంచెస్ స్నో పడింది. మేము ఆర్లాండోకి వెళ్ళేసి వచ్చిన నెక్స్ట్ రోజే మంచు తుఫాన్ అనమాట. 2 days 5 to 6 ఇంచెస్ స్నో పడింది. అందుకే ఆ ఇండ్లన్నీ తెల్లగా కనిపిస్తున్నాయి. ఇంక ఇది వచ్చేసి మా ఎంట్రన్స్. ఈ డోర్ లుక్ బాగా నచ్చింది నాకు, అనిల్కి. సో అందుకని ఈ 5 glasses సేఫ్టీనే కనుక్కున్నామని. మన కెమెరాలు అన్నీ పెడతాం కాబట్టి సేఫ్టీ సైడ్ అయితే ఓకే. సో ఇంక ఇలా ఎంటర్ అయ్యాము. ఆల్రెడీగా వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయారు నాకన్నా ముందే ఇల్లు చూడాలనేసి లోపల. సో ఇది మెయిన్ డోర్. బయటికి ఇలా వ్యూ ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ కోట్ హ్యాంగర్స్, మనం కోట్ జాకెట్స్ అని పెట్టేది. ఇలా ఫ్రంట్ వచ్చి ఫ్రంట్ ఫైర్ అంటారు. ఈ సైడ్ ఉన్నదంతా బేస్మెంట్ కిందకి వెళ్ళేకి గోడ వస్తుంది అక్కడ. ఇది వచ్చేసి ఫ్లెక్స్ రూము, అదే ఆఫీస్ రూమ్ అంటారు. ఇది అనిల్కి ఆఫీస్ రూము. కుదిరితే నేను ఇంకా పూజ రూమ్ కూడా ఒక సైడ్కి ఇక్కడే చేసుకుందాం అనుకుంటున్నాను. చూడాలి అంత ఫినిష్ అయ్యాక ఎంత ప్లేస్ వస్తుంది దాన్ని బట్టి. ఇది వచ్చేసి మన హాల్ అంటాం ఇండియాలో కదా, అది లివింగ్ రూము. ఇక్కడ ఈ లివింగ్ రూమ్లో వచ్చేసి ఇక్కడ నుంచి సన్ రూమ్. అది సన్ రూమ్ చాలా బాగుంది అనేసి ప్రాజెక్ట్ మేనేజర్ నాకు ఈమెయిల్ చేస్తాడనమాట ఫొటోస్ పెట్టి. సో చాలా బాగుంది అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తుంటే నాకు ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ కనిపిస్తుంది. అదేంటి అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను వీడియోలో. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇల్లంతా చూడాలని ఉంది కాబట్టి ఫస్ట్ ఇల్లంతా చూసేసి లాస్ట్లో ఇక్కడ ఏం మిస్టేక్ చేశారు అనేది నేను ప్లస్ ఆయనతో కూడా మాట్లాడాలి. అదంతా మీకు లాస్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను వీడియో లాస్ట్లో. సో లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇది సన్ రూము. ప్రస్తుతానికి అయితే బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. ఇక్కడ నుంచి అది ఐలాండ్. చాలా బాగా పెద్దగా వచ్చింది ఐలాండ్. కానీ ఇంకా నేను కొంచెము మైక్రోవేవ్ యాడ్ చేశాను అనమాట. ఐలాండ్లోనే ఇన్బిల్ట్ మైక్రోవేవ్ పెట్టాను కాబట్టి ఇంకొంచెం మాకు పొడవు పెరిగింది. అది వచ్చేసి ఫైర్ ప్లేస్. 2 కిటికీల మధ్యలో గ్యాస్ ఫైర్ ప్లేస్ తీసుకున్నాం. ఈ మంచు స్నోకి మనకి ఫైర్ ప్లేస్ కంపల్సరీ అనమాట ఇంట్లో వేడిగా ఉండడానికి. ఇది వచ్చేసి ప్యాంట్రీ. ఐలాండ్కి ఎదురుగా ప్యాంట్రీ వస్తుంది. ఈ లోపలికి పోతే మాస్టర్ బెడ్రూమ్. ఇది మేము వచ్చేసి ఈ సైడ్ స్లైడింగ్ డోర్ పెట్టించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక డెక్ పెట్టుకుందామని ప్లాను. ఒక 4 chairs పట్టేటట్టు పిల్లలకి మాకు అన్నట్టు. ఇది ఇంకా బాత్రూమ్ అన్నట్టు, మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్. ట్రాన్సమ్ పెట్టించాము. ఇంకో డిఫాల్ట్ కిటికీ వాళ్ళే పెట్టారు. ఇది ట్రాన్సమ్గా ఫిక్స్ చేసినట్లు లేరు. లైటింగ్ బాగుంటుందని అదిగో అదైతే హోల్ అయితే పెట్టారు, అది ఫిక్స్ చేస్తారు అనుకుంటా. ఇంకా క్యాథడ్రల్ సీలింగ్ కదా చూడండి, మొత్తం చెక్క అనమాట. పైన ఎంత హైట్లో ఉంది. అదంతా ప్లేస్ హైట్ కోసం అనమాట, సీలింగ్ కోసం. ఇక్కడ లెనిన్ క్లోజెట్ అంటారు, మనం టవాల్స్ అట్లా ఏమైనా పెట్టుకోవడానికి అది. ఇంకా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ క్లోజెట్. మనము బట్టలు, సూట్ కేసులు ఇంకా అన్ని క్లోజెట్. ఇక్కడ దీనికి ఒక ట్రాన్స్ఫార్మ్ పెట్టించాం. లైట్ ఉంటుంది, ఎప్పుడు లైట్స్ మీద డిపెండ్ కాకుండా ఇలా న్యాచురల్ లైట్ ఉంటుందని. ఇక్కడ నుంచి చూసారు కదా, అంతా ఎక్కడ చూసినా సీలింగ్ అయితే చాలా బాగుంది. చాలా హైట్ ఉంది. మామూలుగా ఇంత హైట్ ఉండదు మామూలు రెగ్యులర్ ఇంటికి పోతే అన్నమాట. ఇది సపరేట్గా అప్గ్రేడ్ తీసుకున్నాము. మాకు హైట్ కావాలా సీలింగ్, అప్పుడే మనకి ఇల్లు విశాలంగా అనిపిస్తుంది. లేదంటే గోడల కింద కొన్ని అనుకో అబ్బాయి ఏంది ఇది అని అనిపిస్తుంది అనమాట. అందుకే దీనికి వెళ్ళాము. అంతా చూసా, ఎక్కడ చూడ అసలు ఒక గోడ ఇటుక మన ఇండియాలోగా రాళ్ళు ఇవన్నీ ఏం లేవన్నమాట. అంతా వుడ్డే, మొత్తం చెక్క. కింద ఒక్కటే బేస్మెంట్ నేను చూపించిన, అక్కడ ఒకటే కంకర, అక్కడ ఒకటి సిమెంట్ ప్లాస్టింగ్ అది ఉంది. ఇదంతా ఇంకా చెక్కే పైన అనమాట. ఇది వచ్చేసి ఇంకో ఎంట్రన్స్ మనం బయట నుంచి రావడానికి. ఇది వచ్చి గరాజ్, 2 car గరాజు.
థర్డ్ కార్ రాలేదనమాట. మాకు ఆల్రెడీగా పెద్ద లాట్లో ఇల్లే పెద్దగా వచ్చేసింది. ర్యాంచ్ అంటే పెద్దగా వస్తుంది, అంతా ఒకే ఫ్లోర్ కదా, అందుకు రాదన్నారు. అదొకటి కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఇంక ఇక్కడ చిన్నగా ట్యాండమ్ అని కూడా ట్రై చేస్తాం, కానీ పక్కన ఏమైనా పెట్టుకోవడానికి పిల్లల సైకిల్ అట్లా అది కూడా రాదన్నారు. ఇంకా సరే, ఇది వచ్చి పౌడర్ రూమ్, అంటే మా హాఫ్ బాత్, జస్ట్ బ్రష్ చేసుకోవడానికి ఫేస్ వాష్కి అన్నట్టు. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్స్ అనమాట. ఇదొకటి, దీని పక్కన ఇంకోటి. ఎవరిది అని ఇంకైతే ఫిక్స్ కాలేదు, చూద్దాం ఇంకా అనేసి. కానీ బ్యాక్గ్రౌండ్లో అప్పుడే ఇద్దరు స్టార్ట్ చేశారు, ఇది నా రూమ్, ఇది నా రూమ్, నీకు 2 విండోలు ఉన్నాయి, నాకు 3 విండోలు ఉన్నాయని. చిన్నవాడైతే నాకు 3 విండోస్ కావాలని వాడైతే చెక్క మీద పేరు రాసుకుంటున్నాడు వెనకలు పోయేప్పుడే. సో అది ఇటు వస్తేనే ఇంక ఇది పిల్లలకి కామన్ బాత్రూమ్ అన్నమాట, కిడ్స్ బాత్రూమ్ ఇది. ఇటు ముందుకు వస్తే ఇది టవాల్స్ పెట్టుకునే క్లోజెట్, ఇక్కడంతా ఫ్రిడ్జ్, ఇది ఐలాండ్. సో ఇదంతా మెయిన్ ఏరియా, మెయిన్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ 3 బెడ్రూమ్స్ వచ్చాయి, ఒక ఫ్లెక్స్ రూమ్, ఆఫీస్ రూమ్ వచ్చింది, ఇంకొక సన్ రూమ్ వచ్చింది. ఇప్పుడు నేను కింద బేస్మెంట్కి వెళ్తున్నాను. ఇక్కడ స్టెప్స్ అయిపోతేనే డోర్ వస్తుంది మనకి, డోర్ క్లోజ్ చేసుకునేది. సో ఇటు దిగితేనే రైట్ సైడ్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పోతున్నాను. రైట్ సైడ్ వచ్చేసి నేను బాత్రూమ్కి ఫ్యూచర్లో ఇదంతా ఫినిష్ చేయాలని ప్లాన్. ఇప్పుడే కాదు, ఒక డౌన్ ద లైన్ 4 years 5 years దాన్ని బట్టి అప్పుడు ఫినిష్ చేసినప్పటికీ ఈజీగా ఉంటాయని చెప్పేసి బాత్రూమ్కి పైప్ కనెక్షన్లు అన్నీ పెట్టించాము. కిచెన్కి షింక్, గ్యాస్ రేంజ్కి, దానికి అన్నిటికీ అట్లా కనెక్షన్లు ఇప్పుడైతే ఈజీ పెట్టడం అనేసి ఇప్పుడే పెట్టించుకున్నాం అట్లా చిన్న చిన్న అప్గ్రేడ్స్. ఇంకా ఇది కూడా కింద సీలింగ్ 9 పెట్టించామన్నమాట, వాళ్ళు ఇచ్చేది 8, 9 పెట్టించాము. సో ఇప్పుడు ఫ్యూచర్లో దీన్ని అంతా గోడలాగా దానికంతా ఇట్లా ఇన్సులేషన్ పెట్టేసి ఆ వాల్స్ అంతా కవర్ చేసేస్తారు, అప్పుడు హైట్ తక్కువ అనిపించకుండా ఉంటుందని చెప్పి 9 కన్నా మించి ఇంకెక్కువ పెట్టారు హైట్ దీనికి, కాబట్టి 9 లాస్ట్. అది తీసేసుకున్నాము. ఇవి ఇట్లాంటి అప్గ్రేడ్స్ మరీ మనం చేసుకోలేము, ఇవి ఫస్ట్ ఇప్పుడు చేసుకుంటేనే చేసుకున్నట్టు. అలా మా 2 ఫ్రెండ్స్ అనమాట, మా 2 ఫ్రెండ్స్ అలా పాపం ఫీల్ అవుతున్నారు ఇప్పుడు పెట్టించుకోలేదని. అదే అవి కొంచెం ఆ టైంలో మనకి ఎక్కువ అనిపిస్తుంది బడ్జెట్, కానీ ఇట్లాంటివి చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడే తర్వాత మిగతా కొన్ని కాంప్రమైజ్ అవ్వచ్చు, మరి మన దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు అట్లా. సో ఇప్పుడు నేను మిస్టేక్ చెప్పాను కదా, చూపిస్తానండి. ఈ విండోస్ చూసారా, గ్రిడ్స్ లైన్స్, అది పైనుంచి కింద వరకు ప్లస్ లాగా రావాలని చెప్పాను ఒకటి. ప్లస్ నేను చెప్పింది ఈ విండోస్ కాదు, కేస్మెంట్ విండోస్, అంటే మన డోర్ లాగా ఇట్లా ఓపెన్ చేయొచ్చు బయటికి. వీళ్ళు చూస్తే అన్ని డబ్బాలు సింగిల్ హంగ్ విండోస్ పడేసినారు. సో షాక్ అనమాట, ఏంది ఇట్లా తప్పు పెట్టారు అనేసి. సరే అని ఈ రికార్డ్ ఆపేసి ఆయన కాల్ చేశారు ప్రాజెక్ట్ మేనేజర్కి, విండోస్ ఇలా తప్పు పెట్టారు అనేసి. అప్పుడు ఆయన డాక్యుమెంట్స్ చూసి ఎలా మిస్టేక్ జరిగిందో తెలీదు అని చెప్పేసి, ఇంకా సరే ఈమెయిల్ చేయండి మారుస్తాము అని చెప్పారు. కానీ మరి అంత కాన్వర్జేషన్ అయ్యాక అది 1 month పడుతుందంట. ఇక్కడ అన్నీ చాలా డిలే, తెలుసు కదా, అన్నీ టైం పడతాయి థింగ్స్. సో 1 month పడుతుందంట ఆ విండోస్ రావడానికి. వచ్చాక వీళ్ళేమో ఒక 1 weekలో ఇన్స్టాల్ చేస్తారు, బట్ రావడం అదే టైం పడుతుందన్నమాట. ఇంకా సరే దీనివల్ల మే మిడ్లో మా ఇల్లు ఇస్తామన్నది ఇప్పుడు జూన్ లాస్ట్ కానీ జూలై లాస్ట్ కానీ ఇస్తారంట. దీనివల్ల మేమంతా ఇప్పుడు అన్నీ డిలే అయిపోతున్నామంట. నేను అమ్మ వాళ్ళకి టికెట్ బుక్ చేసిన, వాళ్ళు మేలో వస్తున్నారు, కొంతమంది రిలేటివ్స్కి చెప్పా, ఫ్రెండ్స్కి చెప్పా హౌస్ వార్మింగ్ ఉంటుందని చెప్పి. ఇప్పుడు అవన్నీ ఇంకా దీనివల్ల పోస్ట్పోన్ చేసుకోవాలో ఏం చేసుకోవాలో తెలీదు. రేపైతే మీటింగ్ పెట్టుకున్నాము, ఎలా అయినా చూడండి త్వరగా చేయడానికి, అట్లానే మరి క్వాలిటీ తగ్గి అట్లా చేయకోకుండా చూడండి అని మాట్లాడాలి రేపు. చూడాలి మరి, నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏం చెప్పారు, ఏం చేయాలనుకుంటున్నాము అన్నీ. నెక్స్ట్ వీడియోలో నాకు అప్డేట్ లేదు, వచ్చాక చెప్తా. ఇదండి, ఇంకా బాగా డిసప్పాయింట్ అయితే అయ్యాము ఆ విండోస్ చూసి. ఇంకా బయటకు సరే వెళ్ళి అని ఇంకా పోయి ఈమెయిల్ పెడదాము అన్నీ చూసినవని అనేసి బయటకు వచ్చాం. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది బయటకు వస్తే ఫుల్ ఇది గాలికి మంచంతా ఎగురుతుంది, అందుకోసం చూపిద్దాం అని చెప్పి మరి
స్టార్ట్ చేశాను రికార్డ్ చేయడం. ఓకే అండి, బాయ్. హ్యావ్ ఎ నైస్ వీక్ అందరికీ.